లెమన్ గార్లిక్ చికెన్ వింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, కొత్తిమీర, టొమాటో, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, అజినమోటో, వెన్న, వెల్లుల్లిపాయలు, షాహీ జీరా, నిమ్మకాయ చెక్కలు, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. అజినమోటో కొంతమంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. యూజువల్లీ ఏంటంటే అజినమోటో రెగ్యులర్గా తినకూడదులే, మంచిది కాదులే, ఎందుకులే అనుకుంటూ ఉంటాము. వన్స్ ఇన్ ఏ వైల్, లైక్ వారానికి ఒకసారో, వారానికి 2వ సార్లు, లేకపోతే 3 వారాల్లో 2 సార్లు ఈ విధంగా తినేటప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా తినేటప్పుడు మాత్రమే అజినమోటో అవాయిడ్ చేసుకోవడం బెటర్. అది కూడా బయట ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ అంటాం కదా, కొద్దిగా అన్హెల్దీ ప్లేసెస్లోనో లేకపోతే ఏదో బడ్జెట్ ప్లేసెస్లోనో ఉండే వాటి దగ్గర మరి క్వాలిటీ కూడా చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. మనం చేసుకునేటప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ ఒక పించు, ఇట్స్ నాట్ దాట్ మచ్ హార్మ్ఫుల్. ఓకే, అయినా కూడా మేము అవాయిడ్ చేస్తామంటే దట్ ఈస్ యువర్ విష్. అజినమోటో అవాయిడ్ చేసుకోవచ్చు. రెడీ. ఫస్ట్ పెనం పెట్టేసుకుంటున్నాను పొయ్యి వెలిగించి. ఇందులో బటర్ వేసుకొని చికెన్ కుక్ చేసుకుంటా. బటర్ కాస్త వేడైన తర్వాత గార్లిక్ వేసుకుంటాను. కొద్దిగా ఎక్కువ మోతాదులోనే గార్లిక్ వేసుకుంటాం దీనికి, ఎందుకంటే దీని పేరే గార్లిక్ లెమన్ అన్నాం కదా, కాబట్టి గార్లిక్ ఫ్లేవర్ బాగా గట్టిగా తగలాలి. చికెన్ బర్న్ట్ అయినట్లుగా గార్లిక్ అంతా కుక్ అయిపోయి ఫ్లేవర్ అంతా దీనికి బాగా వస్తుంది, గార్లిక్ ఫ్లేవర్. ఇంకా హై ప్రెషర్లో ఉంటే ఫ్లాంబే లాగా కూడా వస్తుంది అనమాట. మంట వచ్చిన ఇబ్బంది లేదు, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కాస్త. చికెన్ అలా కుక్ అవుతోంది. టొమాటో డైస్ చేసి వేసుకుందాం. ఇందాకటి నుంచి ఎప్పుడు వేద్దామా అని చెప్పని వెయిట్ చేస్తున్న టొమాటోని, సమయం రానే వచ్చింది. కోరియాండర్ తర్వాత వేసుకోవచ్చు, మనకి ఇప్పుడే అవసరం లేదు. ఒక్కొక్కటిగా సాసెస్ వేద్దాం. టొమాటో సాస్ వేసా, షాహీ జీరా వేయాలి ఫస్టే, అది కూడా వేసుకుందాం.
తర్వాత అజినమోటో, పెప్పర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసాక కొద్దిగా వాటర్. టొమాటో బాగా మగ్గిపోయి సాసీ లాగా అయిపోయేలాగా చేసుకోవాలి. కోరియాండర్ చాప్ చేద్దాం లాస్ట్లో స్ప్రింకిల్ చేయడానికి. అంతకంటే ముందు నిమ్మకాయ పిండుకుంటున్నా. ఫైనలీ కొరియాండర్. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.